తగ్గిస్తే మావాడి ఎక్స్ప్రెషన్ చూడండి, వద్దంట. ఓన్లీ నీకు అది చెప్తానని ఇలా చేశాను. ఏం చేశానంటే ఒక స్పూన్ గరం మసాలాను, కొంచెం పసుపు, ఒక స్పూన్ కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, అలాగే ఒక స్పూన్ పెరుగు వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి బాగా కలిపాను అనమాట. ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని ఇప్పుడు ఎగ్స్ అనేవి స్లైసెస్లా కట్ చేసుకున్నాను అనమాట. బాయిల్డ్ ఎగ్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని మిశ్రమాన్ని దీని మీద రాసేసి ఫస్ట్ ఒక సైడ్ రాసేసుకొని స్టవ్ మీద ఇలా మొత్తం అన్ని దాంట్లోకి ఒక సైడ్ రాసేసాను. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి ఇలా ప్యాన్ని పెట్టేసుకొని ఇలా పెట్టేసి ఇలా వేసాను అనమాట. ఇలా వేసిన తర్వాత ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ ఈ మిశ్రమాన్ని ఇలా అప్లై చేసిన తర్వాత ఇరువైపులా బాగా కాల్చుకోవాలి. అంటే రెండు సైడ్లు బాగా నీట్గా కాల్చుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని, స్పైసీగా ఉందంటే కొంచెం లెమన్ పిండేయండి, లేదంటే నార్మల్గానే తీసుకోవచ్చు. నేనైతే నార్మల్గానే ఇచ్చాను. బాగానే ఉంది మమ్మీ అన్నారు. బాయిల్డ్ ఎగ్ ఇలా కూడా ట్రై చేయొచ్చు కదా మమ్మీ, ఉత్త బాయిల్డ్ ఎగ్ ఇవ్వకుండా ఇలా చేసి నెక్స్ట్ టైం అన్నారు.